కొత్తగూడెం జిల్లాలో సిపిఐ నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యుల అభినందన సభ కొత్తగూడెం క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ సభకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోనమునేని సాంబశివరావు మాట్లాడుతూ గెలిచిన వారితో పాటు ఓడిన వారిని కలుపుకొని ప్రజలను మెప్పించే విధంగా పాలన సాగించాలని సూచించారు. నిస్వార్థ సేవ, పారదర్శక పాలనతో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి అనూహ్య విజయాలు సాధించిన సిపిఐ ఓట్ల శాతం పరంగాను మేజర్ పంచాయతీల గెలుపులోనూ అగ్రస్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబిర్ పాషా మాట్లాడుతూ సిపిఐ శత వసంతాల ముగింపు సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సుమారు 5 లక్షల మందితో నిర్వహించనున్న ఈ బహిరంగ సభ విజయానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. సర్పంచులు, అలాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యుల వాళ్ళ సత్కార కార్యక్రమం వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపు 50 పంచాయతీల్లో జిల్లాలో గెలవడం జరిగింది. అందులో ఒక 40 పంచాయతీలు 37 మా డైరెక్ట్గా గెలిచినాయి. ఒక 3-4 ఇంకా 3-4 పంచాయతీలు మా స్నేహితులుగా గెలిచి వాళ్ళు కూడా సిపిఐలోకి వస్తూ ఉన్నారు. ఆ విధంగా 40 పంచాయతీలు ఇవాళ కొత్తగూడెం నియోజకవర్గంలో 11 పంచాయతీలు జిల్లాలో గెలవడం జరిగిందంటే 50 పంచాయతీలు గెలిచాం. అదేవిధంగా ఇక్కడ కొత్తగూడెం వరకు అన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేశాం. ఒకరినొకరు ఏం అనుకోలేదు. ఈ పార్టీ గుర్తులు కాదు కాబట్టి ముందే ఒక ఒప్పందం చేసుకున్నాం. కుదిరితే పొత్తు పెట్టుకుందాం, లేకపోతే స్నేహపూర్వక పోటీ చేద్దామని చెప్పి అనుకోవడం జరిగింది. ఆ ప్రకారంగానే స్నేహపూర్వక పోటీ అన్ని స్థానాల్లో స్నేహపూర్వక పోటీ చేశాం కొత్తగూడెం. అయినా కూడా ప్రజలు బాగా ఆదరించారు. రేపు భవిష్యత్తులో ఈ పొత్తులు ఉండమనేది కాదు. భవిష్యత్తులో మళ్ళీ రేపు పార్టీ గుర్తులు ఉన్నప్పుడు దాదాపు సిపిఐ, కాంగ్రెస్ పార్టీల పొత్తులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి దీని మీద బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ దాదాపు 90 చిల్లర పంచాయతీల్లో 97-96 జరిగితే మేము ఇక్కడ దాదాపు 40 వరకు పనిచేయాలి. టీఆర్ఎస్ కొన్ని, ఇండిపెండెంట్ కొన్ని, అట్లా రకరకాలుగా జరిగినాయి. రెబల్స్ కొన్ని. అందుకని 50% స్థానాలు ఇక్కడ మేము గెలిచాం. 50% ఓట్లుగా చూస్తే మాకు సిపిఐగా ఒక విశ్లేషణ చేశాం. ఎక్కువ ఓట్లు రావడం జరిగింది సింగిల్గా. దానిలో కొన్ని మేము స్నేహపూర్వకంగా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ వదిలేసాం. చివరి నిమిషంలో కుదరలేదు. ఇక అప్పటికే కాంగ్రెస్తో మా పొత్తు పెట్టుకోవాలి. అందులో మా వచ్చే ఓట్లు అన్నీ లెక్కేసుకుంటే 37,591 సిపిఐకి ఈ నియోజకవర్గంలో ఓట్లు నిర్ధారణ అయింది. నిర్ధారణ లెక్క ప్రకారం దాంట్లో కాదు. కాంగ్రెస్కి 33,911 ఓట్లు కాంగ్రెస్. అదే పర్సంటేజ్ చూస్తే 33 పాయింట్ కొంత పర్సంటేజ్ వాళ్ళు కాంగ్రెస్ గుర్తుండదు కదా. వాళ్ళేమో కొత్తైనా లేకపోయినా అన్నిటికీ రంగం సిద్ధమే అనే లోపల ఆలోచన వాడకండి. మిత్రులు కదా వాళ్ళు, అందులో అనుభవం కలిగిన వాళ్ళు, నేనేమో అనుభవం తప్పుకుంటాను. ఒకే స్టేట్ ఫైట్ అయితే అటు ఇటు సైడ్ ఫైట్ తెలవదు. అందువల్ల కేసీఆర్ దాని జోలికి వెళ్ళాలి. ఎందుకంటే బడ్జెట్ లాంటి చోట కూడా పోటీ చేయగలిగాం. అతను ధ్యానం బయలు లాంటి చోట కూడా పోటీ అది చివరిలో పెట్టాం. కేసీఆర్ మళ్ళా బాయిగారు 80,000 అవి పాలవచ్చు. సర్వానికి తెలుసు. మేము ఎంపీటీసీ గెలిచాం, సర్పంచ్ గెలిచాం. దాంట్లో కూడా నాకు మంచి కుర్రాడు ఉన్నాడు. విజయం పెట్టడం సార్ గెలిపిస్తా ఉన్నాడు. వాళ్ళకి వచ్చి ఇచ్చేసామయ్యా అని చెప్పారు. హీరో ఫైట్ చేసావు అంటే మిగిలిన కాదని కాదు.
ఆయన ప్రత్యేక పరిస్థితి. అయితే సర్వాలు చాలా బలమైంది, వదిలేశారు. సెకండ్ సిపిఎం వదిలేశారు, సిపిఎం వచ్చారు. 3 క్లైన్ బలం చాలా బలమైంది, మీ అందరికీ తెలుసు, వదిలేశారు. తర్వాత వెంకటేశ్వర కాలనీ మా పంచాయతీ, మా చుంచుపల్లి పాత పంచాయతీ, అది వదిలేశారు. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చాము. తర్వాత మావోయిజం ద్వారా సీపీఎంకి వదిలేశాం. పోరాడి విజయాన్ని చెందించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జిల్లా ఉద్యమానికి మన ప్రాంతానికి